హలో గాయస్, వెల్కమ్ టు టాకీస్ టుడే ఛానల్. ఈరోజు మనం రీసెంట్గా రిలీజ్ అయిన పేచీ మూవీ ఎలా ఉందో డిస్కస్ చేద్దాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఒక లైక్ చేయండి, ఒక కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది మన వీడియోస్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు గైస్. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఛానల్కి ఎంత ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. సో సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ చూడండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. హర్రర్ మూవీగా తమిళనాడులో తెరకెక్కిన పేచీ మూవీ రీసెంట్గా తెలుగు డబ్ కూడా ఓటీటీలో అవైలబుల్గా ఉంది. ఈ మూవీ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. మీనాని ప్రాణంగా ప్రేమిస్తుంటాడు చరణ్. వీళ్ళతో పాటు ఇంకో ముగ్గురు స్నేహితులు కూడా ఉంటారు, జెర్రీ, చారు, సేతు అని. వీళ్ళందరూ కలిసి ఒక దట్టమైన అడవి ప్రాంతానికి ట్రెక్కింగ్కి వెళ్తారు. వారికి మారి అనే ఒక గైడ్ తోడుగా ఉంటాడు. అడవిలో ఒక చోట రెస్ట్రిక్టెడ్ ఏరియా అనే బోర్డు కనిపిస్తుంది. ఆ ఏరియాలోకి ఎవరు అడుగు పెట్టకుండా కంచె కూడా ఏర్పాటు చేస్తారు. లోపలికి వెళ్ళొద్దని మారి ఎంత చెప్పినా వినకుండా సేతు, చార్లు రిక్వెస్టెడ్ ఏరియాలోకి వెళ్తారు. అక్కడ ఒక పాడుబడిన ఇంట్లోకి అడుగుపెట్టిన తర్వాత వారికి వింత వింత అనుభవాలు ఎదురవుతాయి. పేచీ అనే భయంకరమైన ఆత్మ వారిని వెంటాడడం మొదలవుతుంది. పేచీ ఆధీనంలో ఉన్న ఆ ప్రాంతం నుంచి తప్పించుకోవడానికి 5 స్నేహితులు ఏం చేశారు? తమ ప్రాణాలను కాపాడుకున్నారా లేదా? అసలు పేచీ అసలు కథేంటి? చెట్టులో బంధించబడిన పేచీ ఆత్మ ఎలా బయటకు వచ్చింది? ఇవన్నీ తెలియాలంటే మీరు ఈ సినిమా చూడాల్సిందే. ప్రజెంట్ హర్రర్ మూవీస్ ట్రెండ్ అన్ని లాంగ్వేజ్లో చాలా ఎక్కువగా ఉంది. దెయ్యంతో కథానాయకులు జోకులు వేయడం, కమెడియన్స్ ఆత్మలు దెయ్యం లోపలికి వెళ్ళి వచ్చేసేయడం, ఇలాంటి హర్రర్ సినిమాలు మనల్ని భయపెడుతూనే కొంచెం నవ్విస్తూ ఉంటాయి. స్టోరీ పరంగా చూసుకున్నట్టయితే పేచీ మూవీలో అసలు కొత్తదనం ఏమీ లేదు. ఇదివరకు వచ్చిన బ్లాక్ బస్టర్ హర్రర్ మూవీస్ ఇన్స్పిరేషన్తోనే ఈ సినిమా కూడా తెరకెక్కినట్టు మనకు టైటిల్ కార్డ్స్లోనే తెలిసిపోతుంది. హాలీవుడ్ నుంచి చాలా సినిమాలు, టాలీవుడ్ నుంచి కొన్ని సినిమాలని మిక్స్ చేసి ఈ మూవీ తీసినట్టుగా మనకు అనిపిస్తూ ఉంటుంది. హీరో అండ్ గ్యాంగ్ పేచీని ఎత్తుకుపోయే సీన్స్ మనం చాలా సీన్లు ఇంతకుముందు ఇటువంటివి వేరే సినిమాల్లో చూసేసి ఉంటాం. జెర్రీ పాత్రకు సంబంధించి వచ్చే కెమెరా ఎపిసోడ్ కూడా అలాంటి సీన్లు కలిగే ఉంటుంది. అయితే ఈ సీన్స్ అన్ని మిక్స్ చేసి తీసినప్పటికీ కూడా చివరి వరకు డైరెక్టర్ ఏం జరుగుతుంది తర్వాత అనే క్యూరియాసిటీని ఆడియన్స్కి కొంతవరకు క్రియేట్ చేశాడు. పేచీ ఆత్మని రిలీజ్ చేసే సీన్తో సినిమా మొదలవుతుంది. ఆ తర్వాత చరణ్, మీనాతో పాటు గ్యాంగ్ ట్రెక్కింగ్కి వెళ్ళడం, అడవిలో ఎంట్రీ సీన్స్ అన్ని చాలా బోరింగ్గా ఉంటాయి. పేచీ ఇంట్లో సేతు, చారు అడుగు పెట్టినప్పటి నుంచి కథ కొంచెం ఇంట్రెస్టింగ్గా మారుతుంది. తన మాయతో పేచీ ఒక్కొక్కరిని బోల్తా కొట్టించే సీన్స్ అన్ని భయపెట్టగలిగాడు డైరెక్టరు. సినిమా చివరి క్లైమాక్స్లో హీరోయిన్కి పేచీ ఆత్మతో లింక్ పెట్టే సీన్ కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించింది. అలాంటి సీన్లు ఇంకొన్ని రాసుకుని ఉంటే సినిమా ఇంకొంచెం బెటర్గా అనిపించేది. పేచీ ఫ్లాష్ బ్యాక్ అయితే అసలు ఏమీ కొత్తగా అనిపించదు, చాలా రొటీన్ డ్రామా ఫ్లాష్ బ్యాక్ ఇది. పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే హీరోయిన్గా గాయత్రి సినిమాలో మెప్పించింది. మీనా పాత్రలో డిఫరెంట్ షేడ్స్ చూపించింది. దేవ్ అమర్నాథ్, బాల శరవణ్తో పాటు మిగిలిన వారి నటన కూడా కొంచెం పర్వాలేదు అనిపిస్తుంది. తక్కువ బడ్జెట్లో తీసిన ఈ సినిమా జస్ట్ ఓకేగా అనిపిస్తుంది. ఓవరాల్గా మీరు కంప్లీట్గా హర్రర్ మూవీ లవర్స్ అయితే ఈ సినిమాని ఓటీటీలో ఉంది కాబట్టి, అది కూడా చాలా తక్కువ లెంత్తో ఉన్న సినిమా, ఒకసారి చూడొచ్చు. మిగిలిన వాళ్ళకి ఈ సినిమా కొంచెం అంతగా నచ్చకపోవచ్చు. నాకైతే ఈ సినిమా అంత ఎక్కలేదు. నేను చాలా హర్రర్ మూవీస్ చూశాను. ఇది కంప్లీట్ రొటీన్ ఫిలింగా నాకు అనిపించింది. ఈ మూవీకి మన టాకీస్ టుడే ఛానల్ వాళ్ళు ఇస్తున్న రివ్యూ 2/5. ఇది నా ఒపీనియన్ మాత్రమే. ఒకవేళ మీరు ఈ మూవీని ఆల్రెడీ చూసినట్టయితే ఈ మూవీ మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఇవాల్టి వీడియో గైస్. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.